ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోకండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున మీరు దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కావున అందరూ ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి ప్లీజ్. కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నా ఛానల్ని చాలా గ్రోతింగ్ చేయడానికి హెల్ప్ అవుతారు ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 674 నామము బ్రాహ్మణి, 3 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బ్రాహ్మణి నమః అని చెప్పాలి. బ్రాహ్మణి బ్రాహ్మణ స్త్రీ స్వరూపిణి. బ్రాహ్మణుడు అంటే ఏ విషయానైనా మొగ్గు పువ్వులాగా విచ్చుకునే విధంగా విడమరిచి చెప్పే లక్షణం కలవాడని అర్థము. ఈ లక్షణాన్ని బ్రాహ్మణ లక్షణం అంటారు. ఈ కీలక లక్షణం ఉన్నవాడే బ్రాహ్మణుడు. కానీ గుండు, పిలక, గోచి, యజ్ఞోపవిత్తము, నుదుటి మీద ఊర్ధ్వపుండ్రపును లేదా విభూతి రేఖలు ధరించిన వాడు కాదు. బ్రాహ్మణ లక్షణం ఉంటే ఈ చెప్పినవి ఏవీ లేకపోయినా బ్రాహ్మణుడే అవుతాడు. అంటే వర్ణానికి చెప్పిన కీలక లక్షణాన్ని బట్టి బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాడని నిర్ణయించాలి. కానీ బాహ్యమైన వేషభాషలను బట్టి కాదు, జన్మని బట్టి కాదు. ఈ విషయము వర్ణశ్రమ విధాయిని అన్న 289 నామము వివరణలో విపులంగా చెప్పబడింది. వేదోచిత కర్మానుష్ఠానబద్ధుడై ఉండే పై లక్షణం గల బ్రాహ్మణుని స్వరూపంలో సాంబమూర్తి ఉంటాడని, ఆ బ్రాహ్మణుని భార్యను బ్రాహ్మణి అంటారని కుర్మపురాణంలో చెప్పిన ఈ క్రింది శ్లోకము తెలియచేస్తున్నది. శ్రీమాత్రే నమః. బ్రాహ్మణో భగవాన్ సహభో బ్రాహ్మణానాం సహిదై దేవతాం విశేషాంధ్ర బ్రాహ్మణో రుద్రామిషానం శరణం వ్రజే. అమ్మవారి ఉపాసన మార్గంలో ఉండేవారు వేదోచిత కర్మానుష్ఠానబద్ధుడై ఉండే పైన చెప్పిన కీలక లక్షణం గల బ్రాహ్మణుని, ఆ బ్రాహ్మణుని భార్యను సాక్షాత్తు పరమేశ్వరునిగాను పరమేశ్వరిగాను తలంచి గౌరవించి పూజించుకోవాలి. బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉండున్నదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. బ్రాహ్మణి మంజికా ద్విజపత్నేషు విశ్రుత ఇతి విశ్వకోశాత్ ఓషధి విశేషరూప ద్విజాస్త్రీ మాత్రరూప వా సంవిధేయ శేషరూప వా ఉక్తం చ సమయాచార స్మృతే బ్రాహ్మణి శ్వేతపుష్పాండ్య సంవిచ్య దేవాత్మిక ఇతి అదవాస్యస్వ బ్రాహ్మణత్వ జతి మత్యద్ బ్రాహ్మణి తదేచ ఛందోగ్య సృహ్యతే వీరుపక్షోసి దంతంచి ఇతి శివం ప్రకృత్య త్వం వై దేవేషు బ్రాహ్మణో సహాయం మనుష్యేషు బ్రాహ్మణో వై బ్రాహ్మణముపాదాస్యపత్యాద్వామి ఇతి పరాశరాదిత్య కౌర్మ వసిష్ఠలింగేషు స్మరిత్యతే బ్రాహ్మణో భగవాన్ సాంబో బ్రాహ్మణాచం హి దేవతాం విశేషాత్ బ్రాహ్మణో రుద్రం ఈశనం శరణం వ్రజత్ ఇతి విష్ణు భాగవతే సి నామే గర్భిమాం బ్రాహ్మణ్ ఇత్యదినా శివకోపాత్ విభిత్యాదిత్య తస్య బ్రాహ్మణోత్వం వ్యక్తీకృతం ఇతి తు శివతత్వ వివేకే ద్రష్టవ్యం. బ్రాహ్మిణి బ్రాహ్మణ స్వరూపురాలు, స్త్రీ స్వరూపురాలు. 1 ఒక ఔషధి విశేష స్వరూపురాలు, 2 బ్రాహ్మణ స్త్రీ అయినది, 3 సంవేద్య శేష స్వరూపురాలు, 4 శివుని భార్య. విశ్వనిఘంటువులో బ్రాహ్మణి శబ్దమునకు ఘంటాధరంగి సుగంధ ద్రవ్యము, బ్రాహ్మణుని భార్య అని అర్థములు కలవు. దీనిని బట్టి ఇక్కడ బ్రాహ్మణి శబ్దంచే దారంగి అను ఒక ఔషధిని గ్రహించి తాద్రూపురాలని అర్థం చెప్పవచ్చును.
లేదా బ్రాహ్మణ స్త్రీ అని చెప్పవచ్చును. లేదా సమయాచార స్మృతి అందు బ్రాహ్మణి శబ్దమునకు తెల్లని పువ్వులు గల ఔషధి, దానికి సంవిత్తు అని పేరు, దేవతాత్మకురాలు అని అర్థం చెప్పబడినది. దానిచే సంవిద్య శేష రూపురాలు అని కూడా అర్థం చెప్పవచ్చును. లేదా శివుడు బ్రాహ్మణోత్వ జాతి గలవాడు కనుక శివుని భార్య అనియు చెప్పవచ్చును. ఈ విషయము చందకోపనిషత్తులో గలదు. పరాశర, ఆదిత్య కుర్మ, వశిష్ఠ, లింగ పురాణములలో కూడా శంకరుడు బ్రాహ్మణుడు, బ్రాహ్మణులకు దేవుడు కనుక బ్రాహ్మణులు శంకరుని విశేషంగా శరణు పొందవలేను అని గలదు. విష్ణు భాగవతములో శివకోపం వలన అతని బ్రాహ్మణత్వమును తెలిసి ఆదిత్యులు భయపడిరి అని గలదు. ఈ విషయము శివతత్వము వివేకమందు విపులముగా గలదు. అక్కడ చూచుకొనవలెనని 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.